నమస్తే, నేను డాక్టర్ లీలా సత్యవాణి, యోగా ట్రైనర్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ కాళ్ళు చేతులు తిమ్ముర్లు వస్తున్నాయని చెప్తారు, అంటే నమ్నెస్ వస్తుందంటారు కదండి. సో దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ కాళ్ళు తిమ్ముర్లు వస్తున్నాయి అంటారు. అంటే పడుకుంటారు, మార్నింగ్ లేచేటప్పటికి చేతులు తిమ్ముర్లు వస్తున్నాయి, కాళ్ళు తిమ్ముర్లు వస్తున్నాయి, కింద కూడా నడవలేదు, కాళ్ళు పెట్టి కూడా నడవలేదు. సో అలాంటి సిచ్యువేషన్స్ మెయిన్గా ఎందుకు వస్తుందంటే షుగర్ ఉన్న వాళ్ళు అయితే ఏమవుతుందంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా అవ్వడం వల్ల ఆ సర్క్యులేషన్ సరిగ్గా జరగక తిమ్ముర్లు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ లాంగ్ టైం ఒకే సైడ్ అలా పడుకొని ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి మనకి తిమ్ముర్లు అనేవి కామన్గా వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ అదేవిధంగా కొంతమంది ఏంటంటే చాలామంది పిల్లలు కానీ నార్మల్ ఎంగేజ్ వాళ్ళు కానీ ఎక్కువ ఈ రోజుల్లో కింద కూర్చోవట్లేదు, అసలు స్టూల్ మీద లేకపోతే చైర్స్లో కూర్చొని ఉంటున్నారనమాట. సో ఇలా కింద సడన్గా ఎప్పుడన్నా కింద అందరితో కూర్చొని తినడానికి కానీ ఏదైనా కూర్చున్నప్పుడు లాంగ్ టైం కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సర్క్యులేషన్ సరిగ్గా జరగక కూడా తిమ్మురు వచ్చేస్తుంది అనమాట. సో రెగ్యులర్గా అప్పుడప్పుడు కింద కూర్చుంటూ చైర్లో కూర్చోవడం అన్నీ మెల్లగా అన్నీ అలవాటు చేసుకుంటూ ఉంటే మీకు తిమ్ముర్లు అనేది రాకుండా ఉంటాయి అన్నమాట. సో కంటిన్యూగా ఒకే ప్లేస్లో కూర్చోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ జరగక తిమ్ముర్లు వస్తాయంటాయి అనమాట. సో మధ్య మధ్యలో నడవడము, డైలీ ఏదో ఒక యాక్టివిటీ బాడీ మూవ్ చేసుకుంటూ ఉంటే మనకి ఈ తిమ్ముర్ల నుంచి బయటపడవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ తిమ్ముర్ల నుంచి బయటపడడానికి కొన్ని ఆసనాలు ఉంటాయి. ఆ ఆసనాలు ఏంటనేది చెప్తాను మీకు. సో కొంతమందికి చేతుల్లో తిమ్మురు వస్తూ ఉంటుంది, ఇక్కడ ఇలా పడుకున్నప్పుడు ఒకే సైడ్ లాంగ్ టైం పడుకోవడం వల్ల. సో ఆ తిమ్ముర్లు పోవడానికి కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాను, అవి ఎలా చేయాలో చెప్తా చూడండి. ఇలా స్ట్రైట్గా కూర్చోండి. ఓకే, జస్ట్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి షోల్డర్ లెవెల్లో ఇలా. ఓకే, చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని ఫింగర్స్ ఇలా వైడ్ చేసుకుని ఫర్మ్గా పెట్టాలి. ఇలా లూజ్గా కాకుండా ఇలా ఫర్మ్గా పెట్టుకోవాలి. ఓకే, ఇలా ఫర్మ్గా పెట్టుకొని థంబ్ ఫింగర్ ఇన్సైడ్ పెట్టుకోవాలి. ఓకే, లుక్ స్ట్రైట్ అండ్ ఫిస్ట్ ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఇలా ఓపెన్ అండ్ క్లోజ్, ఇలా ఓపెన్ అండ్ క్లోజ్, ఓపెన్ అండ్ క్లోజ్ అండ్ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఏంటంటే స్ట్రెచ్ జరుగుతుంది, స్ట్రెచ్ అయినప్పుడు సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఓకే, ఇలా ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్ అండ్ స్ట్రైట్ ఫ్రంట్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ సేమ్ ఓపెన్ అండ్ ఫిస్ట్, ఓపెన్ ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఇలా అండ్ ఓపెన్ చేసుకోవాలి. థంబ్ ఫింగర్ 4 ఈ రైట్ హ్యాండ్తో ఈ ఫింగర్స్ ఉన్నాయి కదండి, దీంతో ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. ఇలా ఓకే, ఇలా స్ట్రెచ్ చేయాలి. ఓకే అండ్ రిలీజ్ అండ్ అగైన్ హ్యాండ్ రొటేట్ చేసుకొని ఇలా కిందకి ఇలా చేయాలి. ఓకే, బెండ్ యువర్ ఫింగర్స్ అండ్ రిలీజ్. ఓకే, అండ్ అదేవిధంగా ఇంకొక చేయి కూడా ఇలా ఈ హ్యాండ్తో ఆపోజిట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని ఇలా అండ్ ఇట్ ఇలా అండ్ క్లోజ్. ఈ ఫింగర్ ఎక్సర్సైజే కాకుండా తిమ్మురు వచ్చినప్పుడు కొంచెం ఇలా ఇలా షేక్ చేసుకుంటూ ఉంటే మీకు కొంచెం సర్క్యులేషన్ ఫ్రీగా జరుగుతుంది. ఇలా ఇలా అండ్ సైడ్ కూడా ఇంతే, ఇలా అండ్ ఇలా రిలాక్స్ అయిపోతే మీకు ఆ వైబ్రేషన్ తెలుస్తుంది హ్యాండ్స్లో, ఆ సర్క్యులేషన్ జరుగుతున్నట్టు. సో దట్ మీకు తిమ్ముర్లు ఏవైతే ఉన్నాయో పోతాయి. సో ఇప్పుడు మనం హ్యాండ్ స్ట్రెచెస్ గురించి చేసుకున్నాం కదండి, ఈ ఫింగర్స్ ఇవన్నీ తిమ్మురు వచ్చినప్పుడు ఇక్కడదంతా. సో ఈ పార్ట్లో తిమ్మురు వచ్చినప్పుడు మనం ఎలా చేసుకోవాలనే దాని గురించి మీకు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ 45 degrees యాంగిల్లో లెగ్ పెట్టుకొని, ఈ లెగ్ వచ్చేసి ఎల్ షేప్లో బాడీ మిడిల్లోనే ఉండాలి. జస్ట్ బెండ్ యువర్ రైట్ థై అండ్ ఇక్కడ స్ట్రైట్గా పెట్టుకోవాలి, నీ బెండ్ అవ్వకుండా. ఓకే, just interlock your fingers on the back side. Okay, just stretch your back and bend as much you can. Okay, ఇలా ఇది హంబుల్ వారియర్ అంటారు అనమాట. ఓకే, ఇలా అండ్ స్లోలీ కమ్ అప్, దీన్ని హంబుల్ వారియర్ అంటారు. సో ఇది ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇలా పెట్టి ఇలా స్ట్రెచ్ చేస్తాం కదా, సో ఈ బ్యాక్ మజిల్ తిమ్మురు ఏదైతే ఉందో అది రిలీవ్ అవుతుంది. సో ఇలా స్ట్రెచ్ చేసి ముందుకు వెళ్ళడం వల్ల ఇదంతా ఫ్రీ అవుతుంది అనమాట.
సో ఇప్పుడు మనం చేతులు తిమ్మురులు వచ్చినప్పుడు ఎలాంటి ఆసనాలు చేసుకోవాలో, ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలో చెప్పాను కదా. ఇప్పుడు లెగ్స్కి లెగ్ తిమ్మురు వచ్చినప్పుడు, అంటే ఈ పార్ట్ అంతా తిమ్మురు వస్తుంది చూడండి, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, లేకపోతే ఒకే దగ్గర పడుకునేటప్పుడు నిద్రలో తిమ్మురులు రావడము, మార్నింగ్ లేవకపోవడం, ఇలాంటివి ఉంటాయి కదా. దానికి సంబంధించి ఆ తిమ్మురులు అనేది ఎలా పోగొట్టుకోవాలనే దాని గురించి నేను చిన్న ఎక్సర్సైజెస్ చెప్తాను, అవి చూడండి. సో ఇలా స్ట్రైట్ కంఫర్టబుల్ పొజిషన్లో స్పైన్ స్ట్రైట్గా కూర్చోవాలి. ఇలా కాకుండా ఇలా స్పైన్ షుడ్ బి స్ట్రైట్. కూర్చున్న తర్వాత తిమ్మురులు వచ్చినప్పుడు ఏం చేయాలి, జస్ట్ ఇలా స్ట్రెచ్ యువర్ లెగ్స్. నీస్ అసలు బెండ్ చేయొద్దు, స్టిఫ్గా పెట్టుకొని స్ట్రైట్గా పెట్టుకోవాలి. అండ్ బెండ్ యువర్ లెగ్స్. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇక్కడి నుంచి ఇదంతా స్ట్రెచ్ అవుతుంది మంచిగా ఆ చివరి వరకు. అండ్ రిలీజ్. ఓకే, స్ట్రెచ్, రిలీజ్, స్ట్రెచ్, రిలీజ్, స్ట్రెచ్ అండ్ రిలీజ్. అండ్ రొటేట్. ఇలా ఒక 5 to 10 టైమ్స్ చేసుకోండి, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఓకే, అండ్ రివర్స్ ఇలా. ఓకే, అండ్ ఇంకా ఇదంతా పట్టినట్టు ఉంటే అప్పుడు ఏం చేయాలంటే లెగ్స్ ఇలా షేక్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఇలా ఇలా టుగెదర్ అండ్ ఆల్టర్నేట్ కూడా ఇలా చేసుకోవచ్చు. ఓకే, ఈ ఆసనాలు చేసుకుంటే మీకు తిమ్మురు అనేది రిలీవ్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, కాళ్ళు చేతులు తిమ్మురు వచ్చినప్పుడు ఎలాంటి ఆసనాలు, ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలో చెప్పాను. సో మీరు ఇలా కాళ్ళు చేతులు తిమ్మురులు వచ్చినప్పుడు ఇలా మీరు ఎక్కడుంటారో ఆ ప్లేస్లో కూర్చొని, చిన్న చిన్న ఎక్సర్సైజే కాబట్టి మీరు కూర్చొని ఈ ఆసనాలు ప్రాక్టీస్ చేస్తే మీ తిమ్మురుల నుంచి బయటపడవచ్చు.